హాయ్ హలో నమస్తే. బబుల్ గమ్ తో సక్సెస్ఫుల్ డెబ్యూ చేసిన రోషన్ కనకాల మోగ్లీ మూవీతో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. డిసెంబర్ 12న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. మూవీ ముచ్చట్లని మనతో షేర్ చేసుకోవడానికి హీరో రోషన్ అలాగే హీరోయిన్ సాక్షి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సాక్షి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? తెలుగు బాగానే నేర్చేసుకున్నారు. నేను చాలా బాగున్నాను. అండ్ డిసెంబర్ 12న మూవీ రిలీజ్ అవబోతోంది. అండ్ ఎలా ప్రిపరేషన్స్ అవుతున్నాయి మూవీ? నడుస్తుందంటే నాన్ స్టాప్ నడుస్తుంది ప్రమోషన్స్. ఒక పక్కన డబ్బింగ్ మొన్ననే నిన్న ర్యాప్ అయింది నాది. అలా సైమల్టేనియస్ గా చాలా థింగ్స్ నడుస్తున్నాయి. బట్ యా, ఎంజాయ్ చేస్తున్నా, చాలా థింగ్స్ నేర్చుకుంటున్నాను. సో రిలీజ్ కి ముందు జనరల్ గా కొంచెం టెన్షన్ ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ మూవీకి ఎక్కువ టెన్షన్ పడ్డారా, ఇప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారా? యాక్చువల్గా అయితే ఇప్పుడే ఎక్కువ ఫీల్ అవుతున్నా టెన్షన్. ఫస్ట్ మూవీకి కూడా టెన్షన్ పడ్డాను. రిలీజ్ కి ముందర ఒక బేసిక్ టెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక మనం చేయాల్సింది చేస్తాము, ఇంకా మిగతాది మన చేతిలో లేదు. అండ్ జనాలకి ఎలా ఎక్కుతుంది ఇవన్నీ మాకు తెలియనప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాం. సో ఆ డిసెంబర్ 12th కి వర్డిక్ట్ బయటకు వస్తుంది. అప్పుడు దానికోసం వెయిటింగ్. ఓకే, అసలు యాక్చువల్లీ మోగ్లీ అనే టైటిల్ ఎందుకు ఫిక్స్ చేశారు? జనరల్ మనకి మోగ్లీ అని అంటే ముందు జంగిల్ బుక్ అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు ఈ మోగ్లీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఈ మోగ్లీ టైటిల్ సందీప్ యాక్చువల్గా అయితే సందీప్ నాకు చెప్పింది స్పెసిఫిక్ ఏంటంటే, టైటిల్ మా డిఓపి ఎవరైతే ఉన్నారో మారుతి అని, హీఈస్ కో రైటర్ మా సినిమాకి. సో తన ఐడియా ఇది, మోగ్లీ అని పెడదామని. ఎందుకంటే అడవిలో ఉంటున్నాడు, అడవిలో తన సొంతంగా తను ఉంటున్నాడు. ఏదైనా చిన్న చిన్న పనులకి తను ఏమైనా పనుల కోసం ఊరికి వస్తున్నాడు, కానీ అడవిలోనే ఉంటున్నాడు. కాబట్టి మోగ్లీ అనే క్యారెక్టర్ అలా అడవిలో ఉంటాడు కాబట్టి వీడు పెట్టుకున్న పేరని ఆయన చెప్పిన మాట. సో అక్కడి నుంచి క్రియేట్ అయింది అది. ఓకే, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఈ మూవీలో? సో నా క్యారెక్టర్ కంప్లీట్గా అంటే బబుల్ గమ్ లో సిటీలో ఉన్న క్యారెక్టర్ అండ్ చాలా కొంచెం లౌడ్ క్యారెక్టర్. దీనికి వచ్చేసరికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఎందుకంటే వీడు అనాథ అనమాట. వీడికి ఎవరు లేరు, ఉన్నది ఒకటి బండి అని ఒకటి ఉన్నట్టు ఇంకో గుర్రం ఉంది. సో వీడు అందరినీ వాడితో పోగేసుకోవాలని, అంటే వాడితో కలిసి ఉండాలని ప్రయత్నంలో వాడి ఊర్లో వాళ్ళ వాలిడేషన్ ని గెలుచుకోవడం కోసం చాలా ప్రయత్నాలు పెడుతుంటాడు. చాలా అంటే వాడికి ఒక కుటుంబాన్ని క్రియేట్ చేయాలనే చాలా తపన ఉంటుంది. ఆ ప్రాసెస్ లో ఒక అమ్మాయి తగులుతుంది. ఆ అమ్మాయి జాస్మిన్. సో క్యారెక్టర్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ డన్ బిఫోర్. చాలా ఇన్నసెన్స్ ఉంటుంది, చాలా తర్వాత రేజ్ కూడా ఉంటుంది. రేజ్ ఒక పాయింట్ లో ఒక ట్రిగర్ అయిన తర్వాత అక్కడి నుంచి క్రియేట్ అవుతుంది. బట్ ఒకటే చెప్పగలుగుతాను, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితేనే చెప్పగలుగుతాను. అదైతే 100% గ్యారంటీడ్. ఓకే, అండ్ సాక్షి గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అండ్ మీ డెఫ్ అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్, అండ్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? సో ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్నాను. అండ్ we have created also a lot of memories together, and we started as a film crew, but we have all ended up as a family now together. And my character also, it required a lot of intensity, lot of patience, lot of stillness within me. And it was very wonderful to go and experience all of those emotions within myself. So very beautiful experience, I must say, and it will always remain special to me because this is my first film. So as they say, first are really special. Yes. And డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు? So first time Sandeep sir told me about this film and this character, he approached me with this factor only. He surprised me with this factor that okay, this character, this girl named Jasmine, very pretty girl who's a background dancer. Like okay, interesting. And then he puts up the pointer that okay, she can't listen, she can't speak. And I was really confused at that time that how is it possible to portray this character? It will be so difficult because I won't have any dialogues or any medium of communication with anybody else. And I feel through words we can express and people can connect to us. So this was a little bit challenging for me. And we had our own ways to find a reason. And again, the whole thing comes up in that love has no language. And we all could successfully, hopefully we did our best in it. It was a very great experience for me. ఓకే, అండ్ రోషన్ గారు, అండ్ మీరు అండ్ హార్స్ రీడింగ్ కూడా నేర్చుకున్నారు స్పెషల్లీ మూవీ కోసం. ఎంత టైం పట్టింది అండ్ మీకు ఎలా అనిపించింది? అది నేర్చుకోవడం కష్టంగా నేర్చుకున్నారా? ఎన్ని రోజులు పట్టింది?
ఒక సినిమా మొదలవక ముందు ఒక 3 months క్లాసెస్ తీసుకున్నానండి. ఫస్ట్ 4 days అయితే ఏం అర్థం కాలేదు. 4th day కల్లా పడ్డాను కూడా గుర్రం. పడేసిందాను గుర్రం. ఎందుకంటే మేము నా ట్రైనర్ ఎవరైతే ఉన్నారో సందీప్ అని, ఆయన ఏం చెప్పారంటే మీరు ఫస్టే చాలా మొండి గుర్రాలపై నేర్చేసుకున్నారు అనుకోండి, తర్వాత మీకు ఈజీ అయిపోతుంది అంటే, అవునా సరే ఓకే ఫ్యాంటాస్టిక్ అని చెప్పి ఎక్కాను. 4వ రోజు కల్లా దాన్ని పడేసినప్పుడు కాళ్ళు ఇక్కడ ఉన్నాయి దాన్ని, అంటే నేను ముందరికి ఎగిరి పడ్డాను. ఇక్కడ పడిన తర్వాత అది లిటరల్గా ఇలా లేచి ఇలా కాళ్ళు వేయబోతుంటే జరిగాను నేను. సో ఒక సెకండ్ లైఫ్ అలా ఫ్లాష్ అయింది. బట్ యా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గుర్రం అనే యానిమల్తో మనం ఏ లెవెల్లో కనెక్ట్ అవ్వచ్చు అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు మనకి అవతార సినిమాల్లో వీటిలో చూపిస్తారు కదా, జుట్టుతో వాళ్ళు కనెక్ట్ అవుతారు అన్నట్టు. ఆల్మోస్ట్ అదే లెవెల్లో కనెక్ట్ జుట్టు పెట్టి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మన హార్ట్ రేట్తో దాన్ని కంట్రోల్ చేయొచ్చు, మన ఐ మూవ్మెంట్స్ దాన్ని తిప్పొచ్చు. ఇవన్నీ కూడా తెలుసుకొని చాలా చాలా ఆశ్చర్యపోయాను నేను, ఎందుకంటే ఇవన్నీ నాకు ముందు తెలియదు. సో అలాగా చాలా నేర్చుకున్నాను యానిమల్ గురించి. దాంతో ఒక క్రేజీ బాండ్ ఏర్పడింది నాకు. సినిమాలో మేము ఏదైతే గుర్రాన్ని బుల్లెట్ దాని పేరు, దాంతో కూడా చాలా అద్భుతమైన బాండ్ ఏర్పడింది నాకు. అండ్ మీరు హెల్త్ బాగాలేకపోయినా షూట్ చేసి తర్వాత రెస్ట్ తీసుకున్నారు, ఏంటండి ఆ డెడికేషన్? డెడికేషన్ అంటే ఒకటి ఏంటంటే అండి, నాకు సినిమా అంటే ప్రాణం. సినిమా కోసం ఏం చేయడానికి నేను రెడీ. సో అండ్ నేనుండే సినారియోలో ఓకే నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒకరోజు బ్రేక్ తీసుకొని చేద్దామనే పొజిషన్లో అయితే లేను నేను. మనకి షూటింగ్కి ఏర్పాట్లు చేశారు, ఎంతో మంది వచ్చి అంటే చాలా డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారంటే నేను షూటింగ్ క్యాన్సిల్ చేయకూడదు. బికాజ్ ఆ రోజు ఖర్చు అంతా అంటే కాస్ట్ అంతా వెళ్ళిపోద్ది, ఇంకా చాలా మంది టైం ఎఫర్ట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో యాక్టర్ డేట్ దొరకకపోవచ్చు, ఆ షూట్ పెట్టడానికి ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. సో నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నేను ఏ పొజిషన్లో ఉన్నా ఈ షూట్ అయితే పూర్తి చేసుకునే వెళ్తాను నేను అని ఫిక్స్ అయినా అది పూర్తి చేసి వెళ్ళాను. అండ్ మూవీలో ట్రైలర్ లో చూసినప్పుడు ఒక డైలాగ్ కూడా చెప్పారు, అంటే మగవాళ్ళుగా పుట్టినందుకు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేము అన్నట్టుగా. సో మీ ఫేస్ లో ఆ ఎమోషనల్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎలా ఆ సీన్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో ఆ సీన్ కి నాకు అండ్ సందీప్ కి చాలా చాలా డీప్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే దట్ వాజ్ అ వెరీ స్పాంటేనియస్ సీన్. అది సందీప్ కూడా అరగంట ముందు నాకు రాసుకొని ఒక పేజ్ డైలాగ్ ఇచ్చాడు. బట్ నాకు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మనోడు ఏదైతే ఫీల్ అయ్యాడు, అంటే ఆ రైటర్ తాలూకు ఇమోషన్ ఉంటుంది కదా, క్లియర్గా నాకు అర్థమైంది. తను అలా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. అండ్ చేస్తున్నప్పుడు కూడా ఫార్చునేట్లీ అది ఒక టేక్లో అయిపోయింది. అండ్ చాలా డీప్ గా ఫీల్ అయ్యాను ఆ సీన్ అయితే. ఫేస్ లో కూడా మంచి అంటే ఎమోషన్ మనం కూడా అందరూ ఫీల్ అయ్యేలాగా మంచి ఎమోషన్ కనిపించింది. థ్యాంక్ యూ అండి. All of us on set also had tears in our eyes after that take. సో ఆడియన్స్ ని కాస్త ఏడిపించబోతున్నారు అనమాట మూవీతో. తప్పకుండా అదైతే ఉంది, సందీప్ రాజ్ సినిమాలో ఉండకుండా ఉండదు కదా. సో ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ తో వర్క్ చేశారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది డైరెక్టర్ తో? క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైక్ దేర్ వాస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్, చాలా అంటే గొడవలను కానీ చాలా డిస్కషన్స్ జరిగేవి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉండేవి, చాలా నేర్చుకున్నాను తన దగ్గర నుంచి. బికాస్ తనకుండే ఎక్స్పీరియన్స్ తో నేను కొన్ని తెలుసుకున్నాను. అండ్ కొలాబరేటివ్ స్పేస్ లాగా ఇట్ వాస్ వెరీ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. సో యా ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అండ్ సాక్షి గారు అండ్ ఫారెస్ట్ లో వర్క్ చేశారు, అందులో మీకు టఫెస్ట్ గా ఏమనిపించింది? టఫెస్ట్ పార్ట్ ఇన్ షూటింగ్? Shooting in a forest, I think it would be the night shifts that we did. Chala domalu kashtam. Kashtam is hard. Yeah, they made it hard for me. Yeah, but like what I mean to say is there were a lot of mosquitoes, especially during the night shifts. So and we use like heavy lights on sets, no? So wherever the light is going, basically they'll follow you. So that was, and all the lights were on us only. So otherwise, in general, we had a very smooth and challenges were there, but we all made it together. And Roshan గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు, ఎలా అనిపించింది మీకు? Oh, really nice experience. He is on sets ఎలా ఉంటారు రోషన్ గారు? On sets, he is a fab actor. He gives his 200% in each and every frame, and his passion and dedication and the way he talks about his art, and not just talk about it, but he portrays his art, is very special to him, and it shows while he performs. And even the camera loves him, is what I had told him the first very day. And he was born to do this, is what I believe. అండ్ రోషన్ గారు, మీరు స్టోరీ విన్నప్పుడు మీరే ఫైనల్ చేస్తారా, లేకపోతే మామ్ డాడ్ సజెషన్ తీసుకుంటారా, ఎలా ఉంటుంది ఇంట్లో?
ఫస్ట్ నరేషన్ అయితే నేనే వింటాను. తర్వాత వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా కథలు చూశారు కాబట్టి ఒక ఒపీనియన్ అయితే తీసుకుంటాను. బట్ నాకు కథ నచ్చిందంటే ముందుకు వెళ్ళిపోతాను నేను జనరల్గా. అలానే బబ్దూమ్ కానీ ఇలా ఇది కూడా నాకు నచ్చింది, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను. ఏమైనా ఉంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చెప్తారు, బట్ యా ప్రైమరీగా నేనే వింటాను. ఓకే అండ్ మీకు ఎలాంటి డ్రీమ్ రోల్ ఉంది చేయాలని ఇంకా ఫ్యూచర్ లో? డ్రీమ్ రోల్ అంటే నాకు ఈ మధ్య చాలా యాక్షన్ డ్రామా పైన కనబడింది. సో అలాగా యాక్షన్ డ్రామా కూడా ఉండాలి. డ్రామా లేనిదే వేస్ట్. ఊరికే యాక్షన్ అటు ఇటు కొట్టామంటే ఎందుకు పనికిరాదు. ఇమోషన్ ఇవన్నీ ఉండేవి చేయాలని ఉంది. చెప్తే తిడతానేమో కానీ యానిమల్ లాంటి సినిమా ఏమైనా సబ్జెక్ట్ ఉంటే చేయాలని ఉంది. ఓకే అండ్ మీ డ్రీమ్ రోల్ ఏంటి? I think a space where I'll be able to challenge myself as an actor, and something which is again very relatable to the audience, because I remember since my childhood why I fell in love with cinema was the experience I had sitting in front of that huge screen, and the actors had the power of making me feel happy or sad, or maybe I cry my heart out. So even I want to portray few characters which will make people feel the same way. అండ్ మెయిన్ గా మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అండ్ బీజింగ్ కావచ్చు, సాంగ్స్, అండ్ వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. అండ్ కాలభైరవ గారు సూపర్ గా ఇచ్చారు అదంతా. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు సాంగ్స్ ని కానీ, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో నాకు సినిమాలో మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అంటే వనవాసం సాంగ్ వచ్చింది. అది చాలా డీప్ గా నన్ను ఇంపాక్ట్ చేసింది. అంటే లైక్ కొన్ని పాటలు మనకి గుర్తుండిపోతాయి కదా, అలాగే కొన్ని లైన్స్, దానిలో ఓన్లీ కొన్ని ట్యూన్స్, ఇవన్నీ కూడా నాకు చాలా బ్లడ్ లోకి ఎక్కేసింది. అండ్ ఆ పర్టికులర్ పాట చాలా సార్లు ఇలాగ లోగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదేదో నడుస్తున్నప్పుడు అది పెట్టుకుంటే అది ఒక క్రేజీ ఎనర్జీ ఇచ్చేది. సో అలాగా భైరవ అయితే డన్ చాలా అద్భుతమైన వర్క్ చేశారు ఈ సినిమాకి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్లు సినిమాలో ఉన్నవి కొన్ని విన్నాను, అవైతే ఇంకా టూ గుడ్. అంటే అసలు కీరవాణి గారు రాజమౌళి గారికి ఈ పాట ఇచ్చారు అంటే నమ్మేచ్చు, అది చెప్పకుండా ఆ లెవెల్లో ఉంది పాటలు కానీ, క్వాలిటీ కానీ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా అవన్నీ బయటకు వస్తే జనాలు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని. సో భైరవ హస్ డన్, అంటే సిక్సరే కొట్టాడు, అన్ని బాల్లో సిక్సర్లే కొట్టాడు. అవును, 2 సాంగ్స్ వింటున్నప్పుడు అనిపించింది మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయన్న క్యూరియాసిటీ వచ్చేసింది. అండ్ రామ్ సీత ఇక్కడ ఉన్నారు, వేర్ ఇస్ ద రావణ్? సరోజ్ కుమార్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. సరోజ్ గారు యాక్చువల్లీ అయితే నేను ఆయన పెద్ద పరిచయాలు లేవు కదండి. సో ఫస్ట్ షెడ్యూల్లో కలుసుకున్నప్పుడు డిస్టెన్స్ ఉండేది. అంటే ఆయన ఇంకో ప్రొఫెషనల్ యాక్టర్, నేను యాక్టర్ని కాబట్టి హలో అంతవరకు ఉండేది. బట్ సెకండ్ షెడ్యూల్ నుంచి మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలెట్టాం. మాది ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది. సో అక్కడి నుంచి మేము వి స్టార్టెడ్ రియలీ బాండింగ్ వెరీ వెల్. అండ్ ఆ మనిషితో మాట్లాడుతున్న కొద్దీ ఆ మనిషి ఎంత జెన్యూన్, ఎంత అంటే లైక్ ప్యాషనేట్ సినిమా గురించి అనేది అర్థమవుతుంది. అండ్ మేమిద్దరం సెకండ్ షెడ్యూల్ నుంచి అయితే భలే కనెక్ట్ అయ్యాం. అండ్ ఇట్ వాస్ రియలీ ఫన్ టు వర్క్ విత్ హిమ్. ఆయన కూడా అద్భుతమైన పర్ఫార్మర్, ఈస్ డన్ అ క్రేజీ జాబ్ ఇన్ అవర్ ఫిల్మ్. అంటే ప్రాపర్గా నేను యాక్చువల్గా అయితే సందీప్ నరేషన్ ఇచ్చినప్పుడు విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సందీప్ ఇరక్కొట్టే, అంటే లైక్ ఇంకెవరు చేయలేరేమోరా బాబు అన్నంత లెవెల్లో సందీప్ పర్ఫామ్ చేస్తాడు ఆ క్యారెక్టర్. కానీ సరోజ్ గారు వచ్చినప్పుడు ఓకే ఈయన 100% దానికి మించి ఇచ్చారు అన్నంత వరకు అయితే అనిపించింది నాకు. సో అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది అది చూడడం. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ ఆల్సో టు వాచ్ ఇట్. సాక్షి గారు మూవీలో మీరు బాగా ఫన్నీగా ఫీల్ అయిన షాట్ ఏంటి? అంటే చేయాలి అన్న క్యూరియాసిటీతో ఉన్న షాట్ కానీ? I think I'm really excited for the climax for the people to watch, because it has been structured really well and we shot it really well. Sandeep sir has directed it really well. So I'm really excited to know audience reaction on the climax that's going to happen. Okay. రోషన్ గారు ఫస్ట్ మూవీకి ఈ మూవీకి అండ్ మీలో మీరు ఎలాంటి చేంజెస్ చేసుకున్నారు యాక్టింగ్ పరంగా? సో ఫస్ట్ మూవీ బబుల్ గమ్ అనే సినిమాలో క్యారెక్టర్ ఎలాంటిదంటే చాలా లౌడ్గా ఒక సిటీ బ్రీడ్, సిటీలో పుట్టి పెరిగినాడు కాబట్టి వాడి రిలేషన్షిప్స్, జనాల పట్ల ఉండే రిలేషన్షిప్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే వీడు అనాథ, వీడికి ఉండే 2-3 రిలేషన్షిప్స్, ఒకటి బంటి అనే ఫ్రెండ్, తర్వాత ఒక గుర్రం ఉంది. కానీ వీడందరినీ కలుపుకోవాలి, పోగేసుకోవాలి అనే మైండ్ సెట్లో ఉన్నాడు. సో ఫస్ట్ దాంట్లో ఒక ఇంత ఇన్నోసెన్స్ లేదు. అండ్ దీంట్లో చాలా అంటే లైక్ ఒక
జెన్యునిటీ అంటారు కదా, ఒక ఇన్నోసెంట్ కుర్రాడు అన్నది చాలా వేరియేషన్ అనిపించింది. అండ్ టు అచీవ్ దాట్ చాలా అంటే లైక్ కొన్ని బ్యాక్ స్టోరీస్ చేసుకున్నాను, కొంచెం అలాగా మెంటల్ ప్రిపరేషన్ చేసుకున్నాను, అండ్ ఫిజికలీ కూడా కొంచెం బల్క్ అవడానికి సందీప్ అడిగింది అంటే నాకు ఊర్లో దిట్టంగా ఎలా ఉంటే అలా కావాలి నాకు అని చెప్పాడు. సో దానికోసం కొంచెం వర్కౌట్ చేసాం. ఇంకా ఒక గుర్రం అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది ఇంకోటి, దాని గురించి అది నేర్చుకున్నాను. అలా డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నాను. అండ్ జస్ట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఒక సినిమా త్రూ నాకు ఇలా ఇన్ని నేర్చుకోవడానికి ఒక వైజాగ్ యాసని అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే పార్వతీపురం పాడేరులో సెటప్ అయింది కాబట్టి వైజాగ్ యాసని తీసుకున్నాం. దాన్ని కూడా కొంచెం నేర్చుకున్నాను. సో అలాగా చాలా నేర్చుకోవడానికి నాకు అవకాశం వచ్చింది అండ్ చాలా ఎక్సైటింగ్ ఉండింది అండ్ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ సాక్షి గారు, దిస్ ఇస్ ఫస్ట్ మూవీ ఇన్ టాలీవుడ్ అండ్ ఎలా ఉంది టాలీవుడ్? Oh, I love this industry since my childhood because whenever it used to be like me and my papa has this thing that we watch films, we love watching films together. So my dad is a huge fan of South, especially Telugu industry. And again, I've grown up watching films over here from here, and I get to start my journey in Telugu film industry. People are so warm and so welcoming towards me. I'm having my best time and కొంచెం nervous but చాలా excited to start the journey. అండ్ రోషన్ గారి హెయిర్ ఎప్పుడు కర్లీగానే ఉంటుందా, క్యారెక్టర్ ని బట్టి మారుతుందా? న్యాచురల్ టెక్స్చర్ అవుతుంది కర్లీ హెయిర్. నెక్స్ట్ మూవీలో కర్లీ హెయిర్ ఉండదంటే ఏం చేస్తారు? కర్లీ హెయిర్ ఉండదంటే ఇంకా స్ట్రైటింగ్ చేసుకోవాలి. ఇక మనకు ఐరన్ ఉంటది కదా జుట్టుకి, అది పెట్టి తీసుకోవడం. అండ్ మీకు ఇలా ఉండడం ఇష్టమా, కర్లీ హెయిర్ ఇష్టమా మీకు? నాకు కర్లీ మామూలుగా అందరు ఇలా పైకి ఇలా సాఫ్ట్ హెయిర్ ఇలా అంటారు కదా, వాళ్ళు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు కర్లీ హెయిర్ ఇష్టమే, కానీ ఒక గత 3-4 సంవత్సరాలుగా నన్ను నేను ఇలానే చూసుకొని నాకు వెంటనే ఇప్పుడు ఈ షూటింగ్ అయిపోతే తీసేద్దామని వెయిటింగ్ లో ఉన్నాను నేను. సో యా, కర్లీ హెయిర్ ఇష్టమే, కానీ కొంచెం మార్పు కూడా కోరుకుంటున్నాను నేను. ఓకే. అండ్ కొంచెం అదర్ విషయాలకు వస్తే, అండ్ ఇంట్లో మమ్మీ ఎలా ఉంటారు మీతో, అండ్ ఇంట్లో మూవీ గురించే ఎక్కువ డిస్కషన్స్ అన్ని అవుతూ ఉండుంటాయి. చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ ఉంటుంటారు కదా, దాని ఇన్ఫ్లుయెన్స్ అయినా మీరు మూవీలోకి రావడానికి మీకు మనసులో ఉండిందా? లేదండి, చిన్నప్పుడు నేను పుట్టింది లిటరల్ గా ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో. మా తాత వాళ్ళు ఒక తాత నాన్నమ్మ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్ లో క్లాసెస్ జరిగేవి. సో ప్రైమరీగా జస్ట్ సరౌండింగ్స్ లో ఇవన్నీ జరుగుతుంటే సబ్ కాన్షియస్ గా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటది. బట్ చిన్నప్పటి నుంచే ఒక తెలియని ఒక ప్రేమ, సెట్స్ లో చాలా మంది టెక్నీషియన్స్ తో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం. సో అలా ఉంటే ఒక చాలా హై అయిన ఒక, అంటే అబ్బా ఇక్కడ మనం ఉండాల్సిందని ఒక ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఇండస్ట్రీకి రావాలి, యాక్ట్ చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? So I think I always wanted to do this because I think we have a similar story with this. So my Nanakaru is also from the industry. He's a dance choreographer. So even my whole childhood was spent on sets around people who are working for films, and we would talk about films, we would watch films together. So I always wanted to do this, and yeah, I'm able to live my dream now. ఓకే. అండ్ వింటున్నారా అండి ఇంకా స్టోరీస్? వింటున్నాను. ఇప్పుడు కొంచెం స్లో డౌన్ చేసినట్టు ఈ ప్రాసెస్ చాలా హెక్టిక్ గా ఉంది కాబట్టి మళ్ళీ మొదలెట్టాలి. నడుస్తుంది, అది నాన్ స్టాప్ నడుస్తుంది. అండ్ ఏ క్యారెక్టర్ చెప్తే మీరు టక్కున ఒప్పేసుకుంటారు మూవీ? అలాగా పర్టికులర్ క్యారెక్టర్ అని లేదండి. ఎందుకంటే నేను ప్రైమరీగా చూసేది ఏంటి అంటే 2.5 గంటలు లేకపోతే 3 గంటలు ఏదో డ్యూరేషన్ సినిమా టికెట్ కొనుక్కొని ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా ఎంగేజ్ అవ్వాలి, ఎంటర్టైన్ అవ్వాలి. ఎంటర్టైన్ ఎనీ విధంగా, అంటే అది హారర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు. బట్ ఎవరైతే కొనుక్కొని వచ్చారో వాళ్ళు 100% సినిమాని అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చూడాలి. కానీ మళ్ళీ దీంట్లో నా స్వార్థం కూడా ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ నాకు నా పర్ఫార్మెన్స్ కేపబిలిటీని బయట పెట్టాలి కాబట్టి వాటికి కూడా చూస్తాను. ఏమైనా సీన్లు ఉన్నాయా, అంటే ఇప్పుడు నేను చేయగలిగిన సీన్స్, ఓకే ఈ సీన్ పడితే నాకు పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతానని జనాలకి తెలుస్తుంది అని వాటి గురించి వెతుకుతూ ఉంటాను నేను. ఓకే. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ కి ఏం చెప్తాను అంటే, సో మోగ్లీ అనే సినిమాని చాలా ప్రేమతో ప్రాణం పెట్టి అందరం, మా సందీప్ కానీ, భైరవ కానీ, బండి సరోజ్ కానీ, హర్ష కానీ, సాక్షి కానీ, మా మారుతి డిఓపి మారుతి కానీ అందరం కలిసి చాలా ప్రేమతో కసితో చేసిన సినిమా.
సందీప్కి 4 ఏళ్ళు అయిపోయింది, నాకు 2 ఏళ్ళు అయిపోయింది థియేటర్స్కి వచ్చి. అండ్ సందీప్ది ఫస్ట్ థియేట్రికల్ డెబ్యూ అవుతుంది ఇది. సో చాలా చాలా అంటే ఎక్సైట్మెంట్ కసితో చేసిన సినిమా ఇది. అండ్ మోగ్లీ అనే వాడి జర్నీ ఏదైతే ఉందో అది 100% అందరూ రిలేట్ అవుతారని నమ్ముతున్నాను. ఎందుకంటే అందరిలో ఒక మోగ్లీ ఉంటాడు. అందరిలో అరే మనం అందరినీ మనకంటూ మన జనాలు ఉండాలిరా అని అనుకుంటూ ఉంటారు. అండ్ అందరూ ప్రేమించుంటారు. ప్రేమించిన వాళ్ళ ప్రేమలో చాలా మంది ఎవరెవరు వచ్చి అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ఆ అడ్డంకుని ఎలా దాటుకున్నాడు అనేది మోగ్లీ కథ. సో డెఫినెట్గా దానికి రిలేట్ అవుతారు, థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. సో థియేటర్స్కి వచ్చి December 12th చూసేసేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6.